హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023కి టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు అందరి చూపు టీ20 వరల్డ్ కప్ మీద ఉంది. భారత్ ఈసారైనా టోర్నీ గెలిచి మేజర్ ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఇబ్బందులు మొదలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2024 కారణంగా క్రికెటర్లు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నట్లు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కామెంట్స్ చేశాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా 15 రోజులు మిగిలి ఉన్నాయి. అయితే ఐపీఎల్, భారత క్రికెట్ జట్టు విజయాలను ఏ విధంగా దెబ్బతీస్తోందో హర్భజన్ వివరించాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో ఆడబోయే తొలి మ్యాచ్కి కేవలం 9 రోజులే ఉంటాయి. ఈ సమయంలోనే పూర్తి జట్టు యుఎస్ చేరుకోవాలి, వార్మప్ మ్యాచ్ ఆడాలి, అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. ఈ షెడ్యూల్ టీమిండియా క్రికెటర్లపై ఒత్తిడికి కారణం కావచ్చు. ఐపీఎల్లో ఆటగాళ్లు చాలా అలసిపోతారు. ఎక్కువ మ్యాచ్లు ఆడటమే కాదు, తరచూ చేసే ప్రయాణాలు కూడా అలసిపోయేలా చేస్తాయి. ఐపీఎల్ ట్రోఫీ గెలవడంపై అంచనాలు ఎలానో, టీ20 ప్రపంచకప్ గెలుస్తామన్న అంచనాలు కూడా అంతే. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విన్ అవ్వాలంటే స్కిల్స్, మానసిక దృఢత్వం అవసరమని హర్భజన్ చెప్పాడు. ప్రపంచ కప్ కంటే పెద్దది ఏదీ లేదు. ప్లేయర్లు 100% ఎఫర్ట్స్ పెట్టకపోతే లేదా నీరసంగా ఉంటే అనుకున్న లక్ష్యం నెరవేరదు. ఆటగాడిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మీరు ఎంత అలసిపోయారు? సరైన నిద్ర ఉందా? లేదా మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా అనే విషయాలు మర్చిపోండి. మ్యాచ్ జరిగే రోజు ఖచ్చితంగా 100% జట్టు విజయానికి సహకరించేందుకు కష్టపడాలి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లేదా మరో చిన్న జట్టుతో ఎవరితో ఆడినా సరే విజయం కోసం చేయాల్సిందలా చేయాలి. మన ప్లేయర్స్ ఫిట్గా, ఆరోగ్యంగా, సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రపంచ కప్ గెలవడం చాలా కష్టమైన విషయం. దానికి చాలా నైపుణ్యాలు, మానసిక దృఢత్వం అవసరం అని హర్భజన్ వివరించాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.